హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట. ఇంకా మ్యాటర్ ఏంటంటే మామ, ఒకసారి ఒక 24 ఇయర్స్ వెనక్కి వెళ్లి చూస్తే మన సినిమాలు ఇప్పటిలా ఇన్ని కోట్లు వసూలు చేసింది అన్ని కోట్లు వసూలు చేసింది అనే ఫిగర్స్ కాకుండా డేస్ వైజ్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. హిట్ ఆర్ ఫ్లాప్ అని, 100 డేస్ ఆడిన సినిమాని హిట్ అని, 150 డేస్ ఆడిన సినిమాని బ్లాక్ బస్టర్ అని అనేవాళ్ళు. క్రేజీ కదా మామ. ఒక మూవీ థియేటర్ లో అన్ని రోజులు ఆడేదా, అయినా ఆ రోజులే బెటర్ మామ. ఏదైనా సినిమా బాగుంటే ఇంట్లో అందరం ఫ్యామిలీతో సరదాగా వెళ్లే వాళ్ళం మన చిన్నప్పుడు. ఇప్పుడైతే ఒక ఫ్యామిలీ 5 మెంబర్స్ మూవీకి వెళ్ళాలంటే టికెట్స్ రేట్ చూసి వామ్మో అని భయపడిపోతున్నారు. అంతలా పెరిగిపోయాయి టికెట్స్ రేట్స్. ఒక సిటీలో ఉన్న వాళ్ళు తప్ప చిన్న చిన్న టౌన్స్ లో ఉన్న వాళ్ళు థియేటర్స్ కి రావడమే మానేశారు. కాలేజ్ ఫ్రెండ్స్ వరకు, యూత్ వరకు ఓకే థియేటర్ కి వెళ్లి చూస్తున్నారు. కానీ మామ, ఏ ఊరైనా ఎక్కడైనా న్యూ ఇయర్ తర్వాత వచ్చే సంక్రాంతి ఫెస్టివల్ కి మూవీ హడావిడి ఒక రేంజ్ లో ఉంటుంది మామ. చాలా వరకు ఫ్యామిలీస్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ ని ఎంజాయ్ చేసి మూవీ చూడడం ఒక అలవాటు లాగా, ఎంటర్టైన్మెంట్ లాగా వెళ్ళడం అలవాటు. సో ఇంకా పాయింట్ ఏంటంటే, మన ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ కి సంక్రాంతికి మూవీ రిలీజ్ చేస్తే మూవీ టాక్ ఎలా ఉన్నా రిటర్న్స్ పక్కా వస్తాయని పోటీ పడి మరీ సంక్రాంతికి రిలీజ్ చేస్తారు. ఇంకా విషయంలోకి వెళ్తే మామ, 2000 ఇయర్ సంక్రాంతి నుండి 2024 సంక్రాంతి వరకు రిలీజ్ అయిన మన తెలుగు సినిమాలు ఏ మూవీ హిట్ అయింది, ఏ మూవీ బ్లాక్ బస్టర్ అయింది, ఏ మూవీ యావరేజ్ గా ఉండిపోయింది అనేది డీటెయిల్స్ చూద్దాం. ముందుగా 2000 సంవత్సరం సంక్రాంతికి మెగాస్టార్ గారు నటించిన అన్నయ్య, బాలకృష్ణ గారు నటించిన వంశోద్ధారకుడు, వెంకటేష్ గారు నటించిన కలిసుందంరా, ఈ మూవీస్ లో బ్లాక్ బస్టర్ గా కలిసుందంరా మూవీ నిలవగా అండ్ సెకండ్ ప్లేస్ లో మెగాస్టార్ గారి అన్నయ్య మూవీ నిలిచింది. నెక్స్ట్ 2001 సంవత్సరంలో మృగరాజు, నరసింహనాయుడు, దేవిపుత్రుడు రిలీజ్ అవ్వగా మృగరాజు ఫ్లాప్, నరసింహనాయుడు బ్లాక్ బస్టర్, దేవిపుత్రుడు ఫ్లాప్. సంక్రాంతి విన్నర్ గా నరసింహనాయుడు నిలిచింది. 2002 సంక్రాంతి మూవీ సీమసింహం, టక్కరి దొంగ, నువ్వు లేక నేను లేను. సీమసింహం ఫ్లాప్, టక్కరి దొంగ ఫ్లాప్, నువ్వు లేక నేను లేను బ్లాక్ బస్టర్ హిట్. 2003 సంవత్సరం నాగా ఫ్లాప్, ఈ అబ్బాయి చాలా మంచోడు ఫ్లాప్, ఒక్కడు బ్లాక్ బస్టర్, పెళ్ళాం ఊరెళ్తే సూపర్ హిట్. ఈ సంక్రాంతికి మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉండి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సెకండ్ ప్లేస్ లో పెళ్ళాం ఊరెళ్తే మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. 2004 సంవత్సరం లక్ష్మీ నరసింహ సూపర్ హిట్, వర్షం బ్లాక్ బస్టర్, అంజీ ఫ్లాప్. ఈ సంక్రాంతికి లక్ష్మీ నరసింహ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా వర్షం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2005 నువ్వు వస్తానంటే నేను వద్దంటానా బ్లాక్ బస్టర్ హిట్, నా అల్లుడు ఫ్లాప్. 2006 దేవదాసు, స్టైల్, చుక్కల్లో చంద్రుడు, లక్ష్మి. ఈ సంక్రాంతికి లక్ష్మి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవగా దేవదాసు మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది మరియు స్టైల్ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. చుక్కల్లో చంద్రుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 2007 దేశముదురు, యోగి. దేశముదురు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యోగి మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 2008 కృష్ణ, ఒక్క మగాడు, పౌరుడు. కృష్ణ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక్క మగాడు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పౌరుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 2009 మస్కా, అరుంధతి. అరుంధతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మస్కా హిట్ టాక్ తెచ్చుకుంది. 2010 అదుర్స్, నమో వెంకటేశ, శంభో శివశంభో. అదుర్స్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నమో వెంకటేశ ఫ్లాప్, శంభో శివశంభో ఎబో యావరేజ్. 2011 పరమవీర చక్ర, మిరపకాయ్, అనగనగా ఓ ధీరుడు, గోల్కొండ హై స్కూల్. మిరపకాయ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పరమవీర చక్ర, అనగనగా ఓ ధీరుడు ఫ్లాప్, గోల్కొండ హై స్కూల్ హిట్ టాక్ తెచ్చుకుంది. 2012 బిజినెస్ మ్యాన్, బాడీ గార్డ్. బిజినెస్ మ్యాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాడీ గార్డ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 2013 నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 2014 వన్ నేనొక్కడినే, ఎవడు మూవీ హిట్ టాక్ తెచ్చుకోగా నేనొక్కడినే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 2015 గోపాల గోపాల పటాస్. పటాస్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గోపాల గోపాల హిట్ టాక్ తెచ్చుకుంది. 2016 నానకు ప్రేమతో, ఎక్స్ప్రెస్ రాజా, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయన. నానకు ప్రేమతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎక్స్ప్రెస్ రాజా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సోగ్గాడే చిన్ని నాయన సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. డిక్టేటర్ మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 2017 ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి. ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ టాక్ తెచ్చుకుంది. శతమానం భవతి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 2018 అజ్ఞాతవాసి, జయసింహ, రంగుల రత్నం. ఈ ఇయర్ లో వచ్చిన సంక్రాంతి మూవీస్ కి ఒక హిట్ కూడా రాలేదు. ఈ 3 సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. 2019 ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయరామ. F2 మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ కథానాయకుడు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వినయ విధేయరామ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 2020 సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురంలో, ఎంత మంచి వాడవురా. అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎంత మంచి వాడవురా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 2021 రెడ్, అల్లుడు అదుర్స్. ట్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెడ్ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అల్లుడు అదుర్స్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 2022 బంగారు రాజు, రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి. బంగారు రాజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రౌడీ బాయ్స్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సూపర్ మచ్చి, హీరో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. 2023 వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, కళ్యాణం కమనీయం, హంట్. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీరసింహారెడ్డి హిట్ టాక్ తెచ్చుకుంది. కళ్యాణం కమనీయం అండ్ హంట్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఇకపోతే మామ, ఫైనల్ గా 2024 సంక్రాంతి మూవీస్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండవ ప్లేస్ లో గుంటూరు కారం ఓన్లీ మహేష్ వల్ల హిట్ టాక్ తెచ్చుకొని సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇంకా సైందవ్, నాసామిరంగా యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇది మామ ముచ్చట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుండాలి. జై హింద్.